ఫస్ట్ టైం అప్పు తీసుకొని కొనుగోలు చేసిన నా నానో కార్ అండి. కొంచెం అప్పు చేయాల్సి వచ్చిందనమాట. అప్పుడు మిత్రుడు 60,000కే ఇచ్చాడు. అయినా సరే బ్యాంక్లో లోన్ తీసుకొని కార్ తీసుకున్నా. కారు మాత్రం బ్రహ్మాండంగానే ఉందండి. మామూలుగా అంటే సిటీలో డ్రైవింగ్ చేసుకోవడానికి చాలా చక్కటి కార్ ఇది. చూడండి, డ్రైవింగ్లో మనకి ఎప్పుడైనా సరే ఈ రోడ్డు మార్జిన్ అనేది మనకు అర్థం కావాలి. మన బండి డైమెన్షన్స్ మనకి మైండ్లో ఐడియా ఉంటుంది అనమాట. బండి కట్ అయిద్దా లేదా కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అలాగే సైడ్ మిర్రర్స్ ఒకటి చూసుకోండి. తర్వాత ఈ బ్యాక్ సైడ్ మిర్రర్ ఒకటి కంపల్సరీ చూడండి. ఎందుకంటే వెనక చూసారా పెద్ద బండి వస్తుంది, అక్కడ కనిపించిందా మీకు? తెలిసిపోద్ది అనమాట మనం ఎంత సైడ్ ఇవ్వాలి అలా అనమాట. తర్వాత మన స్పీడ్ అనేది స్టార్టింగ్లో ఎక్కువ పెట్టడం అనేది వద్దు, మీడియంలోనే వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అది అటు కట్ అయిపోయింది చూసారండి బండి. చాలామంది హ్యాండ్ బ్రేక్ దిక్కుని నడిపించేస్తుంటారు, అలా చేయొద్దండి. హ్యాండ్ బ్రేక్ తీయాలి, క్లచ్ ప్లేట్స్ పోతాయి. దీని తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైతే ఇగ్నిషన్ స్టార్ట్ చేస్తామో ఇంజిన్ ఇట్లా స్టార్ట్ అయిపోతుంటుంది. ఇప్పుడు నేను బండి స్టార్టింగ్ పెట్టాను. పెట్టిన తర్వాత కంపల్సరీ క్లచ్ మీద అలాగే బ్రేక్ మీద కాలు పెట్టి ఉంచాను చూడండి. క్లచ్ మీద దేనికంటే బండి ఆగకుండా అనమాట, బ్రేక్ మీద దేనికంటే ఒకవేళ గేర్లో ఉన్నా సరే బండి పరిగెట్టకుండా ఉంటుంది అనమాట. చూసారండి, ఇప్పుడు ఇది గేర్ యాడ్ అంటారు. జస్ట్ ఇది తీసి ఇటు తిప్పామనుకోండి, గేర్ 1లోకి వెళ్ళిపోయింది. మీరు ఇది నేర్చుకోవాలని చెప్పట్లేదు, ఇచ్చి నేర్చుకొని మాత్రం ఎప్పుడు మీరు డ్రైవింగ్ చేయొద్దు. చూసారండి, ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎదురుగుండా కార్ ఎంత ఉందో చూసుకోవాలి. మనం చూసుకొని ఆ లెవెల్లో మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూసారండి, ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఈ కార్ తగులుతుందా మన కార్ అని చెప్పి. అలా తగులుతుందో లేదో తెలియాలంటే మనకి డైమెన్షన్స్ అనేవి తెలియాలండి. చూసారండి, రైట్ చేసుకున్నాను కొంచెం చేసుకొని. స్టీరింగ్ కంట్రోల్ అనేది ఎప్పుడు కోల్పోద్దండి. స్టీరింగ్ ప్లే అనేది తక్కువ ఉండాలి. ఎప్పుడైనా స్టీరింగ్ ప్లే ఎక్కువ ఇచ్చామనుకోండి బండి ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటుంది అనమాట. చూడండి, ఏదైనా స్విమ్మింగ్ అయినా ఈ కార్ డ్రైవింగ్ అయినా సరే భయం అనేది ఉండకూడదండి. అలాగని చెప్పి ఎలాగైతే స్విమ్మింగ్లో భయం లేకుండా మనం స్విమ్ చేసామనుకోండి అది చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. అలాగే డ్రైవింగ్లో కూడా అంతే, మిడిమిడిగా అంతా మనం డ్రైవ్ చేసినా సరే చాలా ప్రమాదానికి లోనయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. కానీ రెండు కూడా నేర్చుకోవడం, అంటే అటు స్విమ్మింగ్ కానీ ఇటు డ్రైవింగ్ కానీ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. ఏదో రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం దంచుకొని వెళ్ళిపోవడం అలా చేయకూడదు మనం. ఇప్పుడు చూసారండి, బండి కట్ చేస్తున్నాను నేను రైట్ సైడ్. బండి డ్రైవింగ్ వచ్చినోడు అర్థమైపోద్దండి, చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. చూసారండి, మళ్ళీ స్టీరింగ్ని స్ట్రైట్గా తీసుకురావాలి. ఎందుకంటే కారు యొక్క టైర్ మూమెంట్ని రెగ్యులేట్ చేసేదే మన స్టీరింగ్ అండి. జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా పార్కింగ్స్ అనేవి ఉంటాయి, చూసుకోవాలి మనం. అలాగే సందుల్లోంచి కూడా చూసారండి, ఆయన వస్తూ ఇటువైపు చూసుకుంటూ వస్తున్నాడు. సో పెద్ద బండి కాబట్టి మందే తప్పంటారు. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. సో మై ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఒకటే, కష్టపడి మీరు సంపాదించి ఒక చిన్న కారు కొనుక్కోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చిన్న కార్ అని ఎందుకంటున్నా అంటే, ఒకవేళ ఇంట్లో పార్కింగ్ ఉందనుకోండి అప్పుడు పెద్ద కారు కొనుక్కోండి, లేకపోతే మాత్రం చిన్న కారే బెస్ట్. ఎందుకంటే మనం అందరం పార్కింగ్ ఎక్కడ చేస్తాం, రోడ్డు మీదే కదా. అప్పటి నుంచి మనకి భయం అవుతూ ఉంటుంది, కార్కి ఏమైద్దో అని చెప్పి. గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇలాంటి రోడ్ దగ్గర చూసుకోవాలంటే మనం ఏం వస్తున్నాయి అని చెప్పి. ఇప్పుడు నేను ఒక ప్రధాన కూడలికి వచ్చాను అనమాట. ఇదంతా వనసలిపురం అంటారండి. నేను డ్రైవింగ్ అనేది ఇక్కడే నేర్చుకున్నాను. నేను ఛాలెంజ్గా తీసుకున్నానండి, నాకు ఎందుకు రాదు ఈ ఏజ్లోనని చెప్పి. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పటి నుంచి ఇంకా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను. చూసారండి, చిన్నగా బండి స్పీడ్ మూమెంట్ ఇవ్వకుండా తీసుకుంటూ వెళ్తున్నాను. అలాగే రెగ్యులేట్ చేసుకుంటున్నాను, బండి కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను రిపేర్ చేస్తుంటానండి బండి ఏమైనా ప్రాబ్లం అయినట్లయితే. కానీ డబ్బులు అయితే ఖర్చు అయితేనే ఉంటాయండి మనకి ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ టైం. మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకుంటారని కోరుకుంటున్నాను నేను. ఇలా యూట్యూబ్ చూసి కాదండి బాబు, నిజంగా ఎవరి దగ్గరైనా జాయిన్ అయ్యి. ఆల్ ద బెస్ట్ అండి.